హాయ్ ఎవ్రీవన్. రాజ్యాంగ పరిరక్షణ హక్కు వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమీడియల్ అని చెప్పేసి అంటాం. రాజ్యాంగ పరిరక్షణ హక్కు భారత రాజ్యాంగంకు ఆత్మ వంటిది, ప్రాణం వంటిది అని చెప్పేసి మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేర్కొన్నటువంటి హక్కు ఇది. సో ఇది 32 ఆర్టికల్ ఈ రాజ్యాంగ పరిరక్షపు హక్కు గురించి పేర్కొంటుంది. రాజ్యాంగ పరిహారపు హక్కు యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే, భారత రాజ్యాంగంలో పేర్కొన్న ఇతర ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో, అంటే సమానత్వపు హక్కు కానీ, స్వేచ్ఛా హక్కు కానీ, పీడనని నిరోధించే హక్కు కానీ, మత స్వేచ్ఛ హక్కు కానీ, మరియు విద్యా సాంస్కృతిక హక్కులకు కానీ రక్షణ కల్పించేదే ఈ రాజ్యాంగ పరిరక్షణ హక్కు. అంటే పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయస్థానాలు ఆ హక్కులను రక్షించడం కోసం న్యాయస్థానాలకు ఇచ్చినటువంటి అధికారమే రాజ్యాంగ పరిహారపు హక్కు. మరి 32 ఆర్టికల్లో ఏ క్లాజెస్ ఉన్నాయి? ఫస్ట్ 32 ఆర్టికల్ ఏం చెప్తుంది? 32 ఆర్టికల్ ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయస్థానాలు రక్షణ కల్పిస్తాయని చెప్తున్నాయి. ఇందులో ఒకటవ క్లాజ్ ఏం చెప్తుంది? ఒక వ్యక్తి తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు రక్షణ కల్పించమని సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చును అని చెప్పేసి అంటుంది. అంటే 32 ఆర్టికల్ అనేది మెయిన్గా సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి అధికారాన్ని తెలియజేస్తున్నటువంటి ఆర్టికల్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఆ హక్కులను రక్షించడంలో సుప్రీంకోర్టుకు అధికారం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు పౌరులు కలిగి ఉన్నారు. సో దీన్ని మనము ప్రాథమిక అధికారము అంటాం. సుప్రీంకోర్టు యొక్క ప్రాథమిక అధికారం. ఏ పౌరుడైనా తన ప్రాథమిక హక్కులకు రాజ్యం చర్యల వల్ల కానీ ఇతరుల వల్ల కానీ భంగం కలిగినప్పుడు వాటి రక్షణ కల్పించమని నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అయితే హైకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా పౌరులు కలిగి ఉన్నారు. కానీ హైకోర్టును కాదని నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కూడా నేరుగా ఆ కేసును టేకప్ చేసి, ఆ పిటిషన్ను టేకప్ చేసి, సో ఆ హక్కు పరిరక్షణ కోసం చర్యలు తీసుకునే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. అందుకే ఇది సుప్రీంకోర్టు యొక్క ప్రాథమిక అధికారము అంటున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు మాత్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం పౌరుడికి ఉంటుంది. ప్రాథమిక హక్కులు కాకుండా ఇతర హక్కులకు భంగం కలిగినప్పుడు తమ ఇతర హక్కుల రక్షణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం పౌరుడికి లేదు. ఇతర హక్కులకు భంగం కలిగినప్పుడు హైకోర్టులను ఆశ్రయించే అవకాశం మాత్రం ఉంది. కానీ ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు మాత్రమే, ప్రాథమిక హక్కుల యొక్క రక్షణ కోసం మాత్రమే పౌరుడు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కూడా పౌరుల ప్రాథమిక హక్కులకు మాత్రమే రక్షణ చర్యలు చేపట్టే అవకాశం ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? 32 ఆర్టికల్లో సెకండ్ క్లాజ్ అనేది చెప్తున్నారు. ఏమంటున్నారు? ప్రాథమిక హక్కులు అమలు నిమిత్తమై సుప్రీంకోర్టు రిట్స్ జారీ చేస్తుంది. అంటే ఏ వ్యక్తులైతే, ఏ సంస్థలైతే వారి హక్కులకు భంగం కలిగిందని, వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని, వారి ప్రాథమిక హక్కుల రక్షణ కోసము సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు అప్పుడు రిట్స్ అనేటువంటిది జారీ చేస్తుంది. ఆ హక్కుల పరిరక్షణకై రిట్స్ను జారీ చేస్తుంది. రిట్ అంటే ఆజ్ఞ. రిట్ అంటే ఏంటిదంటే ఆజ్ఞ. రిట్ అంటే ఆజ్ఞాపించడం లేదా ఆదేశించడం. దీన్నే మనం ఆర్డర్ అని కూడా అంటాం. సో పౌరుడి ప్రాథమిక హక్కుకు భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ను జారీ చేసి ఆ హక్కు రక్షణ కోసము చర్యలు తీసుకుంటుంది. దాన్ని ఇక్కడ మనం రిట్ అంటాము. ఈ రిట్స్ అనేటువంటివి మొత్తం 5 రకాలుగా ఉన్నాయి. సో అవేమిటి అంటే ఇక్కడ చూడండి. హెబియస్ కార్పస్, బందీ ప్రత్యక్ష, మాండమస్ అత్యున్నాదేశము, ప్రొహిబిషన్ నిషేధము, సెరిష్యోరరీ రికార్డులను పంపవలసిందని ఆదేశించడం లేదా బదిలీ చేయడం, కోవారెంటో అధికార అర్హత అనే దాన్ని తెలుసుకోవడం. సో ఇలా 5 రకాల రిట్స్ అనేటువంటివి మనకు సుప్రీంకోర్టుకు జారీ చేసే అధికారం ఉంది. ప్రాథమిక హక్కుల రక్షణ విషయంలో హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెరిష్యోరరీ, కోవారెంటో. ఫస్ట్ వన్ హెబియస్ కార్పస్ అనేది రిట్టులలో అతి ప్రాచీనమైన రిట్టుగా పేరుగాంచింది. దీన్ని అతి పురాతనమైన రిట్టు అంటారు.
అతి పురాతనమైన రిట్. హెబియస్ కార్పస్ అనేటువంటి పదము ఒక లాటిన్ భాషా పదము, ఓకేనా. హెబియస్ అంటే ఏంటి? హెబియస్ అంటే బందీ కాబడినటువంటి, హెబియస్ అంటే మీనింగ్ హ్యావ్ అనేటువంటిది అర్థం వస్తుంది, హ్యావ్. కార్పస్ అంటే బాడీ అనేటువంటిది అర్థం వస్తుంది. అంటే దీని మీనింగ్ టు హ్యావ్ ద బాడీ అంటే బందీ కాబడిన వ్యక్తి యొక్క, ఓకేనా, రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా బందీ కాబడిన ఒక వ్యక్తి యొక్క హక్కుల కోసం న్యాయస్థానమును ఆశ్రయించినప్పుడు న్యాయస్థానము హెబియస్ కార్పస్ అనే రిట్ జారీ చేస్తుంది. హెబియస్ కార్పస్ అనేది జారీ చేస్తే ఏమని చెప్తుంది? ఆ వ్యక్తిని టు హ్యావ్ ద బాడీ, ఆ వ్యక్తిని తన ముందు హాజరుపరచమని అంటుంది. ఆ వ్యక్తిని ప్రత్యక్షంగా, ఆ వ్యక్తిని అంటే బందీ కాబడిన వ్యక్తిని ప్రత్యక్షంగా తన ముందు హాజరుపరచమని జారీ చేసే ఆదేశమే హెబియస్ కార్పస్ రిట్. అర్థమవుతుందా? ఈ హెబియస్ కార్పస్ రిట్ వ్యక్తి యొక్క ఏ హక్కులకు భంగం కలిగినప్పుడు ఈ రిట్ జారీ చేయబడుతుంది అంటే 19 నుంచి 22వ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో స్వాతంత్ర్యపు హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ స్వాతంత్ర్యపు హక్కులకు, వ్యక్తి యొక్క స్వాతంత్ర్యపు హక్కులకు భంగం కలిగినప్పుడు ఈ హెబియస్ కార్పస్ రిట్ అనేటువంటిది జారీ చేయబడుతుంది. సాధారణంగా రిట్స్ అన్నీ కూడా, సాధారణంగా ఏ రిట్ అయినా కూడా 19 ఒక వ్యక్తి యొక్క 19వ ఆర్టికల్ అంటే వ్యక్తి స్వాతంత్ర్యాలు, 20వ ఆర్టికల్ నేరాల నుండి రక్షణ పొందే హక్కుకు భంగం కలిగినప్పుడు, 21వ ఆర్టికల్ జీవించే హక్కుకు భంగం కలిగినప్పుడు, 22వ ఆర్టికల్ అక్రమ అరెస్టులకు గురైనప్పుడు, సో అక్రమ అరెస్టులకు గురైనప్పుడు కానీ, జీవించే హక్కుకు భంగం కలిగినప్పుడు కానీ, మరియు నేరస్థాపనలో వ్యక్తికి రక్షణ కల్పించే హక్కును కోల్పోయినప్పుడు కానీ, 19వ ఆర్టికల్ ప్రకారం వ్యక్తి యొక్క స్వేచ్ఛను నిర్బంధించి ఉల్లంఘించినప్పుడు కానీ, వ్యక్తి యొక్క స్వేచ్ఛకు భంగం కలిగించడం కోసం ఆ వ్యక్తిని నిర్బంధించినప్పుడు కానీ, అలాంటి నిర్బంధాలను సవాలు చేస్తూ ఆ నిర్బంధం వల్ల తన స్వాతంత్ర్యం కోల్పోయానని, తన నేరాల నుండి రక్షణ పొందే హక్కును కోల్పోయానని, తన గౌరవంగా జీవించే హక్కును, స్వేచ్ఛగా జీవించే హక్కును కోల్పోయానని, మరియు అక్రమంగా తన నిర్బంధం ఉంది అని ఆ నిర్బంధాన్ని సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని వ్యక్తి ఆశ్రయించవచ్చు. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి కానీ, ఇక్కడ వ్యక్తులు ఏ హక్కుల కోసము రిట్స్ జారీ చేయమని న్యాయస్థానం ఆశ్రయిస్తారంటే ఈ స్వాతంత్ర్యపు హక్కులు 19, 20, 21, 22వ ఆర్టికల్కు తమ హక్కులకు భంగం కలిగినప్పుడు, తన 19, 20, 21, 22 ఆర్టికల్ ప్రకారం ఏ హక్కులైతే ఒక వ్యక్తి కలిగి ఉన్నాడో ఆ హక్కులకు భంగం కలిగే విధంగా తన నిర్బంధం ఉన్నప్పుడు ఆ నిర్బంధం నుంచి తనకు విముక్తి కల్పించమని అతని తరపున వ్యక్తులు కోర్టును ఆశ్రయించడం అనేది ఉంటుంది. ఎందుకంటే నిర్బంధంలో ఉన్న వ్యక్తి కోర్టుకు వెళ్ళలేడు కదా. కాబట్టి ఇలాంటి నిర్బంధానికి గురైనప్పుడు అతని నిర్బంధం వల్ల తన హక్కులు కోల్పోయానని, ఆ నిర్బంధం అనేది చట్టవిరుద్ధంగా జరిగిందని, ఆ నిర్బంధం రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని, ఆ నిర్బంధం నుంచి తనకు వెంటనే రక్షణ కల్పించమని న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు న్యాయస్థానము హెబియస్ కార్పస్ అనే రిట్ జారీ చేస్తుంది. హెబియస్ కార్పస్ అనేటువంటి రిట్ జారీ చేస్తుంది. సో ఈ విధంగా చట్టవిరుద్ధంగా, అక్రమంగా, దౌర్జన్యంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఒక వ్యక్తి నిర్బంధంకు గురైనప్పుడు, ప్రభుత్వం ఒక వ్యక్తిని నిర్బంధించినప్పుడు ఆ నిర్బంధం నుంచి నిర్బంధం వల్ల తమ హక్కులు కోల్పోయానని, ఆ నిర్బంధం నుంచి తనకు వెంటనే విముక్తి కల్పించమని న్యాయస్థానమును ఆశ్రయించడం, న్యాయస్థానము ఆ వ్యక్తి నిర్బంధం చట్టవిరుద్ధంగా జరిగిందని, సో అది చట్టబద్ధంగా జరగలేదు అని చెప్పేసి ఆ నిర్బంధం ఎందుకు చేశారు అని ప్రశ్నిస్తూ ఆ నిర్బంధించబడిన వ్యక్తిని వెంటనే తన ముందు హాజరుపరచమని 24 గంటలలోపు తన ముందు హాజరుపరచాలని లేదా తను పేర్కొన్నటువంటి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని ఆదేశిస్తూ జారీ చేసేటువంటి అత్యవసర ఆజ్ఞనే హెబియస్ కార్పస్ రిట్. ఇక్కడ అక్రమంగా నిర్బంధించబడిన వ్యక్తిని 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరచమని అన్నప్పుడు ఈ 24 గంటల్లోపు అంటే ప్రయాణ సమయమును మినహాయించుకొని
ప్రయాణ సమయమును మినహాయించుకొని కాదు, ప్రయాణ సమయమును కలుపుకొనే 24 గంటలు. అదే 22వ ఆర్టికల్ ప్రకారం ఒక వ్యక్తి అరెస్ట్ కాబడినప్పుడు అరెస్ట్ కాబడిన వ్యక్తిని 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరచాలి. అప్పుడు ప్రయాణ సమయం మినహాయించుకొని 24 గంటలు అని చెప్పాం. ఇక్కడ ఆల్రెడీ నిర్బంధమే అక్రమంగా జరిగింది కాబట్టి అక్రమంగా జరిగినటువంటి, చట్టవిరుద్ధంగా జరిగినటువంటి, అకారణంగా జరిగినటువంటి ఆ నిర్బంధం నుంచి ఉన్నటువంటి వ్యక్తిని 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరచండి. ప్రయాణ సమయమును కలుపుకొని 24 గంటలు అనేటువంటిది ఇక్కడ హెబియస్ కార్పస్ రిట్లో ఉంటుంది. ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా గుర్తుంచుకోండి. ఓకేనా. తర్వాత మరి హెబియస్ కార్పస్ రిట్ ఎవరెవరికి జారీ చేసే అవకాశం ఉంటుంది, వేటికి జారీ చేసే అవకాశం ఉండదు అంటే ఇక్కడ పీడీ చట్టాల క్రింద అరెస్ట్ అయినటువంటి పీడీ చట్టాల క్రింద అరెస్ట్ అయిన వ్యక్తుల కోసము ఈ రిట్ జారీ చేయబడదు. ఓకేనా. హెబియస్ కార్పస్ రిట్ జారీ చేయబడని సందర్భాలు లేదా జారీ చేయబడని అరెస్టులు ఏమిటి అరెస్టులు అంటే పీడీ చట్టాల కింద అరెస్ట్ అయినప్పుడు ఆ అరెస్టులను సవాలు చేస్తూ రిట్ జారీ చేసే అధికారం కోర్టుకు లేదు. ఇక రెండవది శాసనాధికారం, కోర్టు ధిక్కార కేసులో అరెస్ట్ అయిన వాటికి రిట్ జారీ చేయబడదు. శాసన ధిక్కార కేసులో అరెస్ట్ అయిన ఈ రిట్ జారీ చేయబడదు. క్రిమినల్ చట్టాల క్రింద అరెస్ట్ అయిన ఈ రిట్ జారీ చేయబడదు. అంటే ఈ చట్టాలు కాకుండా అక్రమంగా ఒక వ్యక్తి నిర్బంధించబడితే, చట్టవిరుద్ధంగా ఒక వ్యక్తి నిర్బంధిస్తే అలాంటి నిర్బంధం నుంచే వ్యక్తికి రక్షణ కోసమే రిట్ జారీ చేయబడుతుంది. కానీ వీటి విషయంలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తులకు ఈ రిట్ జారీ చేసే అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. ఎవరిపై రిట్ జారీ చేయగలదు? ప్రభుత్వ అధికారులకు ఈ రిట్ జారీ చేయగలదు. ప్రభుత్వ సంస్థలకు ఈ రిట్టును జారీ చేయగలదు. అంటే ఒక ప్రభుత్వ సంస్థ లేదా ఒక ప్రభుత్వ అధికారి ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించినప్పుడు ఆ నిర్బంధాన్ని సవాలు చేస్తూ హెబియస్ కార్పస్ రిట్ జారీ చేయొచ్చు. తర్వాత ఒక ప్రభుత్వ సంస్థ ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించడానికి ఒక ప్రైవేటు వ్యక్తి కారకుడైతే ఆ ప్రభుత్వ సంస్థతో పాటు ఆ ప్రైవేటు వ్యక్తికి కూడా ఈ హెబియస్ కార్పస్ రిట్ అనేది జారీ చేయబడుతుంది. ఈ హెబియస్ కార్పస్ రిట్ అనేటువంటిది జారీ చేయబడుతుంది. మొత్తానికి ఇది ప్రభుత్వ సంస్థలు, చట్టబద్ధమైన సంస్థలు, ప్రభుత్వ వ్యక్తులకు మరియు ప్రైవేటు వ్యక్తులకు కూడా ఈ రిట్ జారీ చేయబడుతుంది. దట్ ఈస్ ద హెబియస్ కార్పస్ రిట్.